చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ అయి ఉండొచ్చు, ఇప్పుడు మీరు చెప్తున్న బ్రహ్మ విద్య అయి ఉండొచ్చు. బట్ మీరు చెప్తున్నారు ఇది హెల్త్, వెల్త్, ఇలా చాలా వాటికి రిలేటివ్ సబ్జెక్ట్ అని చెప్పేసి మనీ కోసం. వాట్ ఎవర్ ద ఇష్యూ, ఈ బ్రహ్మ విద్య అనేది అన్నిటికీ పనిచేస్తుంది అనమాట. మనము వీడియోలు చూసేసి మారిపోవాలి, లేదంటే ఏదో 1 or 2 వర్క్షాప్స్ చూసేసి కంప్లీట్ లైఫ్ చేంజ్ అవ్వాలంటే అవ్వదు. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు వరల్డ్స్ నెంబర్ 1 మేనిఫెస్టేషన్ కోచ్, బ్రహ్మ విద్య గురు, సెలబ్రిటీ లైఫ్ కోచ్ మంజుల గారు. లెట్స్ టాక్ టు మ్యామ్. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. మ్యామ్, లాస్ట్ సండే మీరు చెప్పిన సమృద్ధి వర్క్షాప్ అయితే బెస్ట్ వేలో జరిగింది. చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు. హెల్త్ వైజ్ అయి ఉండొచ్చు, వెల్త్ వైజ్ అయి ఉండొచ్చు, వాళ్ళకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవడం, ముఖ్యంగా మీతో వాళ్ళ జర్నీ స్టార్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళకి హ్యాపీగా ఉంది, నాకు హ్యాపీగా ఉంది. మరిన్ని వర్క్షాప్స్ ఇలాంటివి మీరు చేయాలని నేను కోరుకుంటూనే, నెక్స్ట్ వర్క్షాప్ ఎప్పుడు ఉందో ఇప్పుడు అడుగుతున్నాను. నెక్స్ట్ ఈ సండే ఉంటుంది. సో ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలంటే మనకి కమెంట్ సెక్షన్లో ప్లస్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మనకి లింక్స్ ఉంటుంది. సో లింక్ వాళ్ళు డీటెయిల్స్ ఫిల్ చేశారు అంటే మన టీం వాళ్ళకి గెట్ బ్యాక్ అయ్యి డీటెయిల్స్ అన్నీ కూడా వర్క్షాప్ డీటెయిల్స్ ఇస్తారు. అండ్ ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇది ఫ్రీ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఏమైనా క్వశ్చన్స్ ఉంది అంటే అక్కడ నంబర్ ఉంటుంది, టీం నంబర్. మళ్ళీ వాళ్ళు కాల్ చేశారు అంటే మన టీం అని వాళ్ళకి సపోర్ట్ చేస్తారనమాట. మీరు ఎలా ఫీల్ అయ్యారు మ్యామ్? ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆంధ్రాలోనే కాదు, కర్ణాటకలో, మైసూరు, బెంగళూరు, సో ఇలా తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, ఇలా చాలా ప్లేసెస్లో నుంచి చాలామంది జాయిన్ అయ్యారు. అండ్ బెస్ట్ పార్టీస్, నేను ఒకప్పుడైతే ఓన్లీ ప్రొఫెషనల్స్కి, ఎడ్యుకేటెడ్ ఇట్లా వాళ్ళకే చెప్పేదాన్ని. అండ్ ఇప్పుడు అంటే ఒక ఫార్మర్కి కూడా, అంటే ఒక వ్యవసాయం చేసే వాళ్ళకి కూడా చెప్తున్నాను. ప్లస్ ఒక డ్రైవర్స్, ఇలా వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతున్నారు. వాళ్ళకి ఇలా సింపుల్గా చెప్పేదానికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. ఓకే, మాకు ఇలా ఇంత బాగా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు, ఇంత సింపుల్గా బ్రహ్మ విద్య కావచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా మాకు ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం అని చెప్పేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇంత మంచి మనం ప్రోగ్రామ్ సుమన్ టీవీలో చేస్తున్నందుకు ఐ ఫీల్ గ్రేట్ఫుల్. ఎందుకంటే అందరికీ ఇలాంటి గొప్ప అవకాశం రాదు. అంటే ఇలా జనాలకి రీచ్ అవ్వడం, వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేయడం, అలాంటి ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను తృప్తిగా ఫీల్ అవుతున్నాను విరాట్. సో చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ అయి ఉండొచ్చు, ఇప్పుడు మీరు చెప్తున్న బ్రహ్మ విద్య అయి ఉండొచ్చు. అంటే కొంతమంది మైండ్లో రిజిస్టర్ అయిపోయింది మనీ కోసం అని మాత్రమే. బట్ మీరు చెప్తున్నారు ఇది హెల్త్, వెల్త్, ఇలా చాలా వాటికి రిలేటివ్ సబ్జెక్ట్ అని చెప్పేసి. సో మీరు ఇప్పుడు కండక్ట్ చేసే వర్క్షాప్స్ ఉన్నాయి కదా, అవును, వీటికి ఏ ప్రాబ్లంతో వాళ్ళైనా రావచ్చా? అబ్సల్యూట్లీ. వాళ్ళు హెల్త్ ప్రాబ్లం ఉంటే రావచ్చు, రిలేషన్షిప్స్ ప్రాబ్లం ఉండి రావచ్చు, లేదంటే జాబ్ ఇష్యూ లేదా బిజినెస్ ఇష్యూ, వాట్ ఎవర్ ద ఇష్యూ, ఈ బ్రహ్మ విద్య అనేది అన్నిటికీ పనిచేస్తుంది అనమాట. అంటే వాళ్ళని ఎలా గైడ్ చేస్తారు, వాళ్ళు మీతో ఎలా ట్రావెల్ ఉంటుంది? అండ్ మోర్ ఓవర్ మెయిన్ పాయింట్, చాలా మందికి డౌట్ ఏంటంటే ఒక వీడియో చూసి అయిపోతుంది, లేకపోతే ఒక వర్క్షాప్కి వస్తే అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ పెర్స్పెక్షన్, మీరు చెప్పిన పర్స్పెక్టివ్లో చూసుకుంటే చాలా మంది మనీ పెడుతున్నారు కాబట్టి వాళ్ళకు ఉండే డౌట్స్ ఉంటాయి. కరెక్ట్. బట్ మనం వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఓవరాల్గా ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ అయినా సరే ఎంత ప్రొసీజర్ ఉంటుంది, ఎంత టైం టేకింగ్ ఉంటుంది? ఓకే, ఫైన్. ఇప్పుడు మనం ఒక్కొక్క పిల్లవాడు పుడతాడు కదా, పిల్లవాడు పుడితే వాడిని మనము ఇంట్లో ఒక వీడియో చూసేసి, యూట్యూబ్ చూసేసి మ్యాథమెటిక్స్ నేర్చుకో 2 + 3 = 5 అని చెప్పేదానికి తేడా దానికి ఒక వే అన్నమాట. ఇంకొకటి ఏమి అంటే, ఓకే, ఒక పద్ధతి ప్రకారం మనం స్కూల్లో జాయిన్ చేసి ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, 10th, 11th, మనకి డిగ్రీ, మాస్టర్స్, ఇది చేసే పద్ధతి బాగుంటుంది. లేదంటే కూర్చొని వీడియోలు చూసి నేర్చేసుకొని ఎగ్జామ్లు రాసేరా బాబు అంటే ఎట్లా ఉంటుంది, నువ్వు చెప్పు? ఎఫెక్టివ్ ఉండాలంటే మనం ప్రాసెస్ వైజ్ వెళ్ళేదే ఉంటుంది కదా. ఎందుకు అంటే అక్కడ గైడెన్స్ లేదు. ఓకే, ఇప్పుడు పిల్లవాడు ఉంటాడు పాపం, పసివాడికి ఏం తెలుస్తుంది? అది నంబర్స్, దీన్ని యాడ్ చేయాలి, సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఇది నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. అలా మనకి మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, బోలెడన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా లైఫ్లో. అంటే ఒక స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇవన్నీ కూడా ఒక పేరెంట్ చెప్పియాలన్నా కష్టమే, లేదంటే ఆ పిల్లవాడు నేర్చుకోవాలన్నా తనగా మోటివేషన్ ఉండదు. అదే ఒక క్లాస్ రూమ్లో కూర్చుంటే వాడు డిసిప్లిన్గా యూనిఫామ్ వేసుకుంటాడు, పొద్దున్న 9 o'clock వెళ్ళి కూర్చొని వాళ్ళ స్టూడెంట్స్తో, తన తోటి విద్యార్థులతో ఆ మోటివేషన్ ఉంటుంది. ఓకే, వీడికి ఒక మంచి మార్కులు వస్తుంది, ఓకే నేను కూడా చదవాలి అనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఆ మోటివేషన్, ఇన్స్పిరేషన్ అనేది వాళ్ళకి ఉంటుంది. సో దట్ ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా టీచర్ని అడగచ్చు. టీచర్ అనేది ఒక బుక్లో ఉండేదే కాకుండా వాళ్ళ ఎక్స్పీరియన్స్ దాన్ని ఈజీగా చెప్పడానికి
అవకాశం ఉంటుంది. సో దట్ ఆ స్టూడెంట్ ఏమవుతాడు, బ్రైట్ అవుతారు. ఎప్పుడైతే తనకు ఒక్కోసారి మనకి ఇన్స్పిరేషన్ ఉండదు కదా, తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఫీల్ అయిపోతూ ఉంటాం. అప్పుడు ఒక మంచి టీచర్ వచ్చి ఇదేం ఫీల్ అవ్వదు, ఇవన్నీ నార్మల్లే, మనకి మళ్ళీ నువ్వు చదవచ్చు, నువ్వు చెయ్యొచ్చు అనేటప్పుడు వాడి కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. సేమ్ వే ఇది కూడా లైఫ్లో అంతే. మనము వీడియోలు చూసేసి మారిపోవాలి, లేదంటే ఏదో 1 or 2 వర్క్షాప్స్ చూసేసి కంప్లీట్ లైఫ్ చేంజ్ అవ్వాలంటే అవ్వదు. అందులో మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటుందో లైఫ్లో కూడా ఒక హెల్త్ ఉంటుంది, రిలేషన్షిప్స్ ఉంటుంది, మనీ ఉంటుంది, జాబ్ ఉంటుంది, బిజినెస్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఇన్ని సబ్జెక్టులు ఉంటుంది. ఈ సబ్జెక్టులకి ఏ టీచర్ మీకు చెప్పారు? ఏ టీచరు చెప్పలేదు. స్కూల్లో చెప్పలేదు, కాలేజ్లో చెప్పలేదు, జాబ్లో చెప్పట్లేదు, మరి ఎవరు చెప్తారు? సో ఇవి చెప్పడానికి ఒక గురువు కావాలి. నీకు ఒక సబ్జెక్టు, ఒక ఎలక్ట్రానిక్సో మ్యాథమెటిక్సో చదవడానికి ఒక బీటెక్ తీసుకొని ఒక 4 ఏళ్ళు నువ్వు అక్కడ డొనేషన్లు కట్టి, ఫీజులు కట్టి ఒక సబ్జెక్ట్ మాస్టర్ అయ్యి తర్వాత 4 ఏళ్ళ తర్వాత ఒక 20,000 రూపాయల జీతం వస్తుంది. దానికే నువ్వు అంత టైము వెచ్చించినప్పుడు ఇమాజిన్ నువ్వు ఇది లైఫ్లో రిలేషన్షిప్ డీల్ చేయాలి, హెల్త్ డీల్ చేయాలి, మనీ, బిజినెస్, జాబ్, మరి దీనికి ఎంత టైం మనము పెట్టాలి? ఒక గురువు గైడెన్స్ ఉన్నప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుంది? ఒక హోప్ అనేది ఈ గురువు ద్వారా మనం క్రియేట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అబ్సల్యూట్లీ హోప్ ఉంటుంది, ఇన్స్పిరేషన్ ఉంటుంది. అరే నేను ఎప్పుడైతే డల్ అయ్యానో అప్పుడు నా గురువు నా పక్క నుండి నా చేయి పట్టుకొని నాకు నడిపిస్తున్నాడనే ఒక ధైర్యం ఉంటుంది. లైఫ్ అనేది మనకి ఈజీ ఉంటుంది. లేదంటే నా అంతటా నేను చేసి ఫెయిల్ అవుతూ ఉంటే నేను డీమోటివేట్ అయిపోతాను, డిప్రెషన్ వస్తుంది, కంప్లీట్గా ఫెయిల్యూర్ అయిపోయి అదే పరిస్థితి ఇప్పుడు మన వాళ్ళల్లో ఉన్న వాళ్ళ శక్తి తెలియట్లేదు. సో అది ఒక గురువు ఉన్నప్పుడు, ఒక్క గురువు మాత్రమే ఒక విద్యార్థిలో ఉండే గొప్పతనము, శక్తిని చూడగలడు. లేదు అంటే ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు నాలో కూడా ఇంత కాన్ఫిడెన్సు, ఈ స్టైల్ ఆఫ్ టీచింగు, ఈ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది మీరు ఇప్పుడు చూస్తున్నారు. కానీ ఒక 4 years బ్యాక్, 8 years బ్యాక్ డెఫినెట్గా ఉండేది కాదు. కానీ నా గురువులు నాకు చూసి, మంజుల యూ కెన్ డూ ఇట్, యూ కెన్ బికమ్ ద బెస్ట్, యూ ఆర్ ద నెంబర్ 1 అని వాళ్ళు నన్ను ఆల్రెడీ ఒక గ్రేట్ టీచర్ని అప్పుడే చూశారు. అప్పుడు నేను చూసేదాన్ని కాదు. నేనేమనుకునేదాన్ని, వీరు ఊరికే నాకు చెప్తున్నారు జస్ట్ మోటివేట్ చేయడానికి అనుకున్నా. కానీ వాళ్ళు ఎప్పుడో నన్ను ఒక మంచి గురువుగా వాళ్ళు ఎప్పుడో చూసేశారు. అది ఒక గురువుకు మాత్రమే ఉంటుంది ఆ క్వాలిటీ. ఒక విద్యార్థిలో ఉండే గొప్పతనం చూడడము, ఆ గొప్పతనం మనం చెప్పి వాళ్ళలో ఉన్న శక్తిని మనం చూపిస్తే ఆటోమేటిక్గా ఏమైనా సాధించవచ్చు జీవితంలో. విరాట్, సో వండర్ఫుల్గా ఒక క్లారిఫైడ్ ఆన్సర్ అయితే మీరు ఇచ్చేశారు. ఎస్. సో వీళ్ళందరూ కూడా తప్పకుండా మీతో లాంగ్ జర్నీ చేస్తూ వాళ్ళు అనుకున్నవన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అలా సాధించే వాళ్ళు మీరు కూడా ఒకరు అవ్వాలంటే మీకోసం మ్యామ్ సమృద్ధి వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నారు నెక్స్ట్ సండే. సో ఇందులో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీరు ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన గూగుల్ ఫామ్ అనేది కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరిగింది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో ఇందులో అయితే మీరు ఈ కామెంట్ సెక్షన్లో ఉన్న ఈ గూగుల్ ఫామ్ని అయితే మీరు ఫిల్ చేసిన వాళ్ళకి ఫ్రీగా ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం లభిస్తుంది అనమాట. సో ఇందులో మీరు ఫిల్ చేశాక మ్యామ్ వాళ్ళ టీం అయితే మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారు. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇలాంటి అవకాశం మీరు చేజార్చుకోవద్దు. సో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.